ఎంపీపీ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, ఎంపీడీఓ మేడం గారికి, వైస్ ఎంపీపీ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా సభకి హాజరైనటువంటి మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు, పార్టీలకు నా నమస్కారం. అంగన్వాడీ కేంద్రాలు 48 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మండలంలో. 2986 మంది 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి సర్వీసెస్ అందిస్తున్నాము. అలాగే 686 మంది గర్భవతులు మరియు బాలికలకి కూడా సర్వీసెస్ అందిస్తున్నాము. ఒక 5 అంగన్వాడీ హెల్పర్స్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. కడగల కాంబట్టు, సంత జుట్టు, ఈర్నపాడు 3, తర్వాత ఏకోడు 2, తారపేట, ఈ 5 సెంటర్స్లో హెల్పర్స్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. మన డిపార్ట్మెంట్ ద్వారా మాతృవందన యోజన కింద కూడా 286 మంది గర్భవతులకి ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్కి అప్లై చేయడం జరిగింది. 106 మందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు కూడా నేను సభాధ్యక్షుల వారి దృష్టికి తీసుకొని వచ్చాను. పెద్దదేవులాపురం విలేజ్లో నాకు అంగన్వాడీ సెంటర్లో అసలు ఫ్లోరింగ్ సరిగా లేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ సెంటర్ని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి బాడీ సెంటర్లోకి మార్చడం జరిగింది. అలాగే కాకలూరు బండ్లో కూడా ఫ్లోరింగ్ లేదని, సరిగా లేదని సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ దానికి శాంక్షన్ చేయిస్తామని చెప్పారు. తర్వాత ఏకోడూరులో కాంపౌండ్ వాల్ ఇంకా జరుగుతూ ఉంది. తర్వాత ఈనపాడులో కూడా కాంపౌండ్ వాల్ కావాలని చెప్పేసి సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఈ నెలలో నిన్నటి నుంచి అంటే 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించుతున్నాము. ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమాల్లో భాగంగా మెయిన్ ఈ సంవత్సరం ఉన్న థీమ్ ఏంటంటే 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల మెదడు అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. 2 సంవత్సరాల లోపు 80% అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వారి యొక్క మెదడు అభివృద్ధికి సంబంధించి వారి యొక్క సమగ్ర శారీరక పెరుగుదలకు కృషి చేయడం అందరి బాధ్యత. పోషణ అనేది సామాజిక కృషి అని చెప్పి ఈ 15 రోజులు పోషణ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సార్. థ్యాంక్ యూ సార్. 42కి అమౌంట్ శాంక్షన్ అయింది సార్. వాళ్ళ అకౌంట్స్లో ఎవ్రీ మంత్ 4000 చొప్పున 6 నెలలకు ఒకసారి అమౌంట్ క్రెడిట్ అయింది. ఫస్ట్ ప్రయారిటీ ఆర్ఫన్ చైల్డ్కి, తర్వాత సెకండ్ ప్రయారిటీలో వికలాంగులకి ఇచ్చారు సార్. నెక్స్ట్ సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి వాళ్ళకి సెమీ ఆర్ఫన్స్కి ఇస్తూ ఉన్నారు సార్. అది మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్లో ప్రయారిటీ బేసిస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ.